ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసింది వారు ఎవరైనా ఉన్నారంటే అది కల్వకుంట్ల కుటుంబమే. 30,000 కోట్లతోనే అయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టేసి కమిషన్ల కోసం దాన్ని 5 భాగాలుగా విభజించి 1,25,000 కోట్ల ఎస్టిమేట్తోని డిపిఆర్ మీరే తయారు చేసి ఇంజనీర్ మీరే అయ్యి అక్కడ కూర్చొని కడతానని చెప్పిన కేసీఆర్ 1,02,000 కోట్లు అక్కడ వెచ్చించి రైతులు ప్రశ్నించకుండా రైతు బంధు వాళ్లకు కొసరేసి అసలు దోసుకున్న దొంగలు మీరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాకు 3 నెలల టైం అని ఒకరు అంటారు, మాకు 1 నెల టైం అని ఒకరు అంటారు. నువ్వు ఏఈల్ని డీఈల్ని కార్మికుల్ని నేను కడతా అంటావు. ఏది నీ కట్టేది నీ బొందా? కేంద్ర సాంకేతిక అధికారులు అది నిలవది నీళ్లు ఆపితే దాన్ని పునర్నిర్మాణం చేయాలి, దాని కొరకు అక్కడ పరిశీలిస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. ఏ విధంగా కట్టి దాన్ని మళ్ళీ ఎట్లా నిలబెట్టాలి కాళేశ్వరం ప్రాజెక్టును. మీరు దోసుకున్నారు, కూలేశ్వరం కట్టడం అయింది, మీ 10 ఏళ్ళల్లో కూలడం జరిగింది. మళ్ళీ మాకు ఇవ్వమని చెప్పి ప్రజలను మోసం చేయడానికి, రైతులను మోసం చేయడానికి మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నారు. ఆ రోజున కానీ ఈ రోజున కానీ ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే రైతు బంధు ఆశపెట్టి ప్రజలను ప్రశ్నించకుండా చేసి 8,21,000 కోట్ల అప్పు చేసి 25 లక్షల ఏదైతే తెలంగాణ బడ్జెట్ ఉందో దానిని కూడా పప్పులు పుట్నాలలాగా వంచి ఇవాళ మీరు దాచుకున్న డబ్బులతోని యూట్యూబర్లకు, పేపర్లకు, టీవీ ఛానళ్ళలో పెట్టి కాంగ్రెస్ పార్టీని నిందిస్తారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన అప్పులకు నెలకు 7,000 కోట్లు కట్టుకుంటూ ఇవాళ ఒక్కొక్క పని చేసుకుంటూ దానిని కూడా కాళేశ్వరాన్ని కూడా కేంద్ర సాంకేతిక నిపుణులతోని కమిటీ వేసి వాళ్ళిచ్చే నివేదికల ప్రకారమే దాన్ని చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. దానిని కూడా ప్రజలకు త్వరలో అప్పగిస్తుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దూషించడం కొరకు ద్వేషించాలని, ప్రజలు ద్వేషించాలని, రైతుల మెప్పు పొందాలని ఒక కుంటి సాకులు వెతుక్కుంటే నాకు 1 నెల రోజుల టైమే 3 నెలలు. మరి 10 ఏళ్ళు ఏం బీకిండ్లు మీరు? 10 ఏళ్ళల్లో మీకు ఫామ్ హౌజులు వచ్చినాయి, మీకు ఫ్యాక్టరీలు వచ్చినాయి, మీ పేపర్లు వచ్చినాయి, మీకు టీవీలు వచ్చినాయి, మీకు అన్ని సకల సదుపాయాలు వచ్చినాయి. మళ్ళీ అధికారం కొరకు తహతహలాడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా గుర్తెరగండి. మీకు కొసరేసి అసలు ఎత్తుకపోయిన వాళ్ళు మళ్ళీ ఏదో ఒక వేషం వేసుకొని మీ ముందు కచ్చుకుంటూ ఇవాళ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్న రేవంత్ అన్న ఇవాళ రైతులను వ్యవసాయం బాగుండాలి, రైతులు బాగుండాలనే ఉద్దేశంతో అప్పు తెచ్చి కూడా రైతు బంధు చేసిండు. అది రైతులు గుర్తించుకొని కష్టపడే రేవంత్ అన్నకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు తెలపాలి. కానీ ఇలాంటి దుర్మార్గుల మాటలు నమ్మి మళ్ళోసారి మోసపోవద్దని మేము కోరుతున్నాం.